తాతలు ముత్తాతలు అసలు ఏం లేవు మాకు. మేము మా పెళ్ళైన తర్వాత స్క్రాచ్ నుంచే స్టార్ట్ చేసినాం అనమాట. నా నెక్స్ట్ గోల్ ఏందో చెప్పాలా, రౌండ్గా గోల్గా చపాతీలు చేయడమే నా నెక్స్ట్ గోల్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక సిచ్యుయేషన్లో ఫేస్ చేసే ఉంటారు. ఆ సిచ్యుయేషన్ నేను కూడా ఫేస్ చేసిన. మనల్ని ఇన్సల్టింగ్గా చూస్తారనమాట. ఏముందిలే అని. ఆ ఏముందిలే అన్నదానికి ఆన్సర్ మనం అప్పుడు ఇవ్వద్దు. మన సక్సెస్సే వాళ్ళకు ఒక పెద్ద ఆన్సర్ అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ 40. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్స్కి, ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈరోజు మీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వబోతున్నా. సో లెట్స్ గో. సో ఫస్ట్ నా గురించి మీకు తెలవాలి కదా. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి నా గురించి తెలియదు. కాబట్టి నా పేరు ఫాతి, నేను మీ హైదరాబాద్ పిల్ల. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఆ తర్వాత వీడియో మొత్తం చూసేసేయండి. సో ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ పెడితే మీరు నన్ను క్వశ్చన్స్ అడిగినారు కదా, అందులో నుంచి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, కొన్ని క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి నేను మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అందరు నాకు హాయ్ అక్క హాయ్ అక్క హాయ్ అక్క అని పెట్టినారు. సో అందరికీ నేను రిప్లై ఇవ్వలే కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా రిప్లై ఇచ్చేస్తున్నా. మీ అందరికీ పెద్ద బిగ్ హాయ్, ఐ లవ్ యూ, మీ అందరి కోసం ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డిడ్ యూ బోత్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ బయింగ్ యువర్ ఓన్ హౌస్ ఎట్ ఎ యంగ్ ఏజ్? ఈ క్వశ్చన్ నన్ను శ్రావ్య దాసోహరి అమ్మాయి అడిగింది. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం ఇవ్వబోతున్నా అంటే, ఎస్, ఇప్పుడు ఉంటున్న ఇల్లు, ప్రజెంట్ ఇల్లు మా ఓన్ హౌసే. ఇది మా డ్రీమ్ హౌస్ అనమాట. సో మాకు ఏ ఏజ్లో పెళ్ళి అయిందని అంటే, మేము 26 ఉన్నప్పుడు మా పెళ్ళి అయింది. 27లో మేము ఈ హౌస్ తీసుకున్నాము. అండ్ ఈ హౌస్ తీసుకోవడానికి రీజన్ ఏంది అని అంటే, ఆబ్వియస్లీ హార్డ్ వర్క్, పట్టుదల. నాకు చెప్పడానికి రావట్లేదు కానీ ట్రై చేస్తున్నా. ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఏంటంటే, లైఫ్లో చాలామందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. సో అట్లనే మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉండే. ఆ డ్రీమ్లో ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే మా పెళ్ళి, అండ్ నెక్స్ట్ డ్రీమ్ హౌస్ అనమాట. సో పెళ్ళైన తర్వాత అయిన 1 month నుంచే మేము హౌస్ హంటింగ్లో ఉన్నాం. హౌస్ తీసుకోవాలి అని అందరు అన్నారు. తొందర పడుతున్నారు, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది, ఇప్పుడే హౌస్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, కిడ్స్ అవి ఇవి ఎక్సెట్రా ఎన్నో డౌట్స్. ఆబ్వియస్లీ వాళ్ళు అడిగే కన్నా ముందు మాకే ఎన్నో క్వశ్చన్స్ ఉండే మా ఇద్దరికి. నైట్ అంతా పడుకోకుండా ఆలోచిస్తుండే, ఇప్పుడు ఇల్లు అంటున్నాము, ఇల్లు తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా, రిస్క్ అవుతుందా, కష్టం, ఇది ఆబ్వియస్లీ ఎన్నో ఉంటాయి కదా మైండ్లో. సో కానీ మేము ఏం చేసినాము అని అంటే, ఇంకా లైఫ్లో ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే, లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి కదా, చిన్న డ్రీమ్స్ని ఫస్ట్ పక్కన పెట్టి ఫస్ట్ మీ పెద్ద డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మేమైతే అదే చేసినాము. మేము పెళ్ళవ్వగానే మేము ఉండేది రెంటెడ్ హౌస్లో. మాకు అప్పటికి కార్ లేదు, ఓన్ హౌస్ లేదు, ఏం లేవు. సో ఫస్ట్ మేము కార్ తీసుకుందామా అని ఆలోచించినాము. కానీ ఇప్పుడు కార్ తీసుకున్నాము అని అనుకో, ఇల్లుకి పాజ్ పడుతుంది. మళ్ళీ కార్ తీసుకున్న కొన్ని డేస్ వరకు ఇల్లు ఆలోచించలేము. సో మేమేం చేసినాము అని అంటే, లేదు, ఫస్ట్ మన పెద్ద డ్రీమ్ ఏదైతుందో దాని మీద ఫోకస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ అవుతాయా లేవా కూడా తెలీదు. నెక్స్ట్ మేము ఆబ్వియస్లీ కార్ ఉండాలి. హైదరాబాద్లో ఉంటున్నాము అని అంటే కార్ మ్యాండేట్. మేమేమనుకున్నాం, లేదు, ఇల్లు అయితే ఫస్ట్ అయిపోయి నెక్స్ట్ కార్ అవుతుందా కాదా కూడా తెలియదు, చూద్దాము అని చెప్పేసి అట్లా మేము ఫస్ట్ కార్ మీద కాదు, హౌస్ మీద ఫోకస్ చేసినాం. అందరు అనుకున్నారు, వీళ్ళు ఏమో అనుకుంటున్నారు, ఇల్లు అని తిరుగుతున్నారు, కొంటారా లేదా అని అనుకున్న వాళ్ళందరికీ వీళ్ళు లైఫ్లో ఒక డ్రీమ్ అయితే అచీవ్ చేసినారు. చాలామంది అనుకుంటారు తాతల ఆస్తులు ఉన్నాయేమో, ఫుల్ బలిచిన వాళ్ళేమో కొనుక్కున్నారు, అంత చిన్న ఏజ్లో కొనుక్కుంటే ఏముందిలే అని అనుకుంటారు. లేదు, తాతల ఆస్తులు ఏం లేవు. మేము కింద నుంచి వచ్చినాము, స్క్రాచ్ నుంచి. మా పెళ్ళైనప్పటి నుంచి మా పెళ్ళైన తర్వాత మేము స్టార్ట్ చేసింది స్క్రాచ్ నుంచే. కానీ మా సేవింగ్స్, ఆబ్వియస్లీ నా సేవింగ్స్, మా హస్బెండ్ సేవింగ్స్, ఇంకా కొంత అమౌంట్ మాత్రం మా మదర్ ఇన్లో ఇచ్చినారు. మదర్ ఇన్లో ఇచ్చినారు కాదు,
ఆల్రెడీ మా మదర్ ఇన్లో మా అత్తమ్మ మా హస్బెండ్ కోసం కొంత అమౌంట్ దాపెట్టింది. ఇప్పుడు మా అత్తమ్మ లేరు. సో ఆ పైసలు కొన్ని ఉండే అనమాట. అవి ఇంకా మా సేవింగ్స్ అన్నీ కలిపేసి మేము ఈ ఇల్లు తీసుకున్నాం. అందుకే ఈ ఇంటికి కూడా మేము మా అత్తమ్మ పేరే పెట్టుకున్నాము. ఈశ్వరీస్ హౌస్ అని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, లైఫ్లో మనల్ని తక్కువ అంచనేసి మనల్ని చులకన చూసి ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఏదో ఒక సిచ్యుయేషన్లో ఫేస్ చేసే ఉంటారు. ఆ సిచ్యుయేషన్ నేను కూడా ఫేస్ చేసిన. మనల్ని ఇన్సల్టింగ్గా చూస్తారనమాట. ఏముందిలే అని. ఏముందిలే అన్నదానికి ఆన్సర్ మనం అప్పుడు ఇవ్వద్దు. మన సక్సెస్సే వాళ్ళకు ఒక పెద్ద ఆన్సర్ అనమాట. మనం ఎంత సక్సెస్ అయితే అదే పెద్ద ఆన్సర్ వాళ్ళందరికీ. అండ్ చాలామందికి ఎంతున్నా ఇంకా కావాలి ఏముంది అని అనుకుంటారు. లేదు, ఉన్న దాంట్లో హ్యాపీగా అవ్వండి. నేనైతే మస్తు హ్యాపీ ఉంటా. నాకున్న దాంట్లో ఫుల్ ఖుషి ఉంటా అనమాట. మాకు అదే ఇది అన్నట్టు. ఎక్కువ లేకపోయినా కొంచెం ఉన్న దాంట్లో సాటిస్ఫై అయిపోతా. ఫుల్ హ్యాపీ ఉంటా అనమాట. సో అట్లనే ఉండాలి. సొల్లి చెప్పేసిన అప్పటి నుంచి పెద్ద క్లాస్ వీక్తుంది అని అనుకోకండి. ఏదో నాకు అనిపించింది నేను చెప్పిన. సో అట్లా మా లైఫ్ గోయింగ్ అనమాట. హ్యాపీ గోయింగ్ బై గాడ్ గ్రేట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అల్లుడిని ఎప్పుడు ఇస్తావు అక్క? ఈ క్వశ్చన్ చాలామంది అడిగినారు. అల్లుడో కోడలో కావాలక్కో అంట. చిన్న ఫాతి కావాలి. ఆర్ యూ ప్రెగ్నెంట్? ఈ క్వశ్చన్ చాలామంది అడిగినారు. ఆర్ యూ ప్రెగ్నెంట్ అన్న క్వశ్చన్ మాత్రం చాలామంది అడిగినారు. లేదు, ఇప్పుడైతే నేనేం ప్రెగ్నెంట్ కాదు. అయినప్పుడు మీకు ఆబ్వియస్లీ చెప్తా. మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తా. ఎప్పుడు ఇస్తావు అక్క అని అడుగుతున్నారు కదా. దానికి ఆన్సర్ ఏం చెప్పలేను. ఎందుకంటే ఇంకొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ ఆన్సర్ మా మమ్మీ ఈ వీడియో మా మమ్మీ చూసింది అనుకో, మా ఇంటికి వచ్చి మరి కుమ్ముతుంది. నన్ను ఇంటికి వచ్చి మరి ఇంకా డ్రీమ్స్ అనుకుంటా. ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ అక్క వీడియోస్ సూపర్ ఫన్నీ ఉంటాయి, నిజంగా మీకు యారాలు ఉందా? లేదు, నాకు యారాలు లేదు. అందుకే అంత ఫ్రీగా నేను వీడియోలో యారాల గురించి చెప్తున్నా. నాకు లేదు. ఉంటే ఇంకేమన్నా ఉందా? ఇగో చూసినావా నా గురించి అంత చెప్తుంది, ఇది చెప్తుంది అని అంటారు కదా. అంటే యారాలు లేదు కాబట్టి నా ఇమాజినరీ యారాలు ఉందన్నమాట. అందుకే. డిడ్ యూ ఎవర్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ యూట్యూబ్? ఎస్, ఇప్పటికైతే పేమెంట్ స్టార్ట్ అయింది. ఒక పేమెంట్ తీసుకున్నా. ఈ సెకండ్ పేమెంట్ కూడా ఈ మంత్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ గోల్? నా నెక్స్ట్ గోల్ ఏందో చెప్పాలా? రౌండ్గా గోల్గా చపాతీలు చేయడమే నా నెక్స్ట్ గోల్. నేను ఎంత ట్రై చేస్తా చపాతీలు రౌండ్గా రావాలని చెప్పేసి, అది అసలు అవ్వదు. నా నెక్స్ట్ గోల్ అయితే ప్రజెంట్కి ఇదే. అంటే అంత గోల్స్ ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ఫ్యాన్ మీటప్ అక్క ప్లీజ్. ఎందుకురా ఫ్యాన్ మీటప్? ఏం ఉద్ధరించినా అని. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకేమైనా ఉద్ధరించి ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినాను అనుకో, అప్పుడు పెట్టుకుందాం ఫ్యాన్ మీట్. అంత ఆశలు ఏం లేవు కానీ చూద్దాం. ఇప్పుడైతే ఫ్యాన్ మీట్ అవన్నీ వద్దులే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పు అండ్ మీ తెలంగాణ యాసం వస్తుంటుంది. థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ హైదరాబాద్లో పుట్టినాము అని అంటే ఆ స్లాంగ్ వేరే ఉంటుంది. స్కిన్ కేర్ రొటీన్ అని అంటే ఒక వీడియో చేస్తా. స్కిన్ కేర్ రొటీన్ నేను ఎక్కువ స్కిన్ కేర్ అంత ఏం తీసుకోను. అండ్ నేను ఏదైతే చేస్తానో అది మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ నాకు కూడా పింపుల్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉంది. నాకు ఎక్కువ పింపుల్స్ ఇక్కడే అవుతాయి. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. ఇదంతా మంచిగా ఉంటుంది స్కిన్, స్కిన్ అంతా మంచిగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడే పింపుల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ అండి, ఐఎమ్ దివ్య భారతి. మీకు వర్కింగ్ ఉమెన్ ఇష్టమా ఆర్ హౌస్ వైఫ్గా ఇష్టమా? ఈ క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇష్టమే. హౌస్ వైఫ్గా అంటే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేయాలి. నాకు నచ్చిన పని ఏదో ఒకటి చేయాలి. ఆబ్వియస్లీ మనం కష్టపడితేనే మనకు పైసా వస్తుంది. ఖాళీగా కూర్చుంటే పైసలు రావు కదా. అంటే హౌస్ వైఫ్గా కూర్చుంటే ఖాళీగా అని నేను అనట్లేను. హౌస్ వైఫ్ అంటే అంత ఈజీ ఏం కాదు. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక చిన్న వర్కింగ్ ఉమెన్ అంటే 9/6 జాబులు అవన్నీ నాకు ఏమబ్బా ఫెడప్ అయిపోయినా. జాబ్ చేసి కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో.
ఇప్పటికైతే నాకు ఇష్టమైన పని చేద్దాం అనుకుంటున్నా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నా కూడా. సో చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లవ్ స్టోరీ వ్లాగ్. అమ్మాయి క్వశ్చన్ అయితే నన్ను ఎంతమంది అడిగినారో. లవ్ స్టోరీ వ్లాగ్ అప్లోడ్ చేస్తా, కొంచెం టైం పడుతుంది కానీ అప్లోడ్ చేస్తా. ఎందుకంటే లవ్ స్టోరీ వ్లాగ్లో నేను ఒక్కదాన్నే కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నట్టు నేను ఒక్కదాన్నే కూర్చుంటే బాగుండదు కదా. మీ బావను కూడా తీసుకొస్తే ఇద్దరం కూర్చుంటే మంచిగా ఉంటుంది కదా. సో మీ బావను ఒప్పిస్తున్నా ఫుల్గా, ఆయన ఒప్పుకోవట్లేడు. పో నువ్వే మాట్లాడుకో, నేనైతే రాను కెమెరా ముందు అని అంటుండు. కెమెరా షై అనమాట ఆయన. సో ఆయనని గుంజి వీడియోలో కూర్చోబెట్టి ఆ రోజు లవ్ స్టోరీ వ్లాగ్ తీస్తా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వన్ డే వ్లాగ్ అక్క, వన్ డే వ్లాగ్ అప్లోడ్ చేస్తా. మీరు ఇన్లాస్తో ఉంటారా? మా ఫాదర్ ఇన్లాతో ఉంటా, ఆల్రెడీ చెప్పిన కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పిన. నేను మా హస్బెండ్ మా ఫాదర్ ఇన్లా ముగ్గురం ఉంటాం. అక్క, వన్ వర్డ్ అబౌట్ యువర్ హస్బెండ్. ఆబ్వియస్లీ వన్ వర్డ్ సరిపోదు హస్బెండ్ గురించి చెప్పాలంటే, మా హస్బెండ్ గురించి చెప్పాలంటే. నేనేం చెప్తా అంటే, ప్రతి ఒక్క గర్ల్కి ఒక భయం ఉంటుంది కదా, నా ఫ్యూచర్ హస్బెండ్ ఎట్లా వస్తాడో, ఎట్లా చూసుకుంటాడో, నా ఫ్యూచర్ హస్బెండ్ ఇట్లా ఉండాలి, నన్ను అట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో నా హస్బెండ్ అయితే అట్లనే వచ్చిందని చెప్తా. నాకు ఏదైతే ఉండాలో, నాకు మా హస్బెండ్ ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి అని నేను చిన్నప్పటి నుంచి ఏ కలర్ అయితే కన్నానో, మా హస్బెండ్ ఇప్పుడు నన్ను అట్లనే చూసుకుంటున్నాడు. నా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఐఎమ్ లక్కీ, లక్కీ అని చెప్పుకోవచ్చు. సో అదనమాట మా హస్బెండ్ గురించి. నెక్స్ట్, అక్క మీకు పెద్ద ఫ్యాన్, లవ్ యూ అక్క. లవ్ యూ మీ అందరికీ. అక్క, అమ్మమ్మ గుర్తు వస్తుందా? అసలు మర్చిపోతేనే కదా అమ్మమ్మ గుర్తురావడానికి. అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మాతోనే ఉంది. మేము ఏది చేసినా మాతోనే ఉంది అన్న ఫీల్లోనే మేము ఉన్నాము. ఆబ్వియస్లీ గుర్తొస్తుంది, ఎందుకు గుర్తురాదు చెప్పండి. ఇప్పుడు గిట్ట మా అమ్మమ్మ ఉండుంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండేనో, తిన్నావా తిన్నావా తిన్నావా, నా మన్మడు ఏం చేస్తుండు, నువ్వేం చేస్తున్నావు అనుకుంటా. ఎవ్రీ వీకెండ్ రాగానే ఫోన్ చేసి ఇంకా రాలేవు అని అడుగుతుండే. అమ్మమ్మలు ఉంటే వేరే ఫీలే ఉంటుంది. ఐ మిస్ హర్, చాలా మిస్ అవుతున్నా. సో అది. అండ్ ఇంకొక క్వశ్చన్, మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తాడు అక్క? మా హస్బెండా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అయినా ఐటీ జాబ్ చేస్తాడు. మీరు అడిగిన మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసినాను అనుకుంటున్నా. ఇంకేదైనా క్వశ్చన్స్ ఏదైనా మిస్ చేసి ఉంటే నాకు మళ్ళీ డిఎం చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అనుకుంటున్నా ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలా కమెంట్ చేయండి, నాతో వస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Fothi Vlogs, and don't forget to press the bell icon for more notifications. మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలని అనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు నా వీడియో చూస్ చేయొచ్చు. నువ్వు పెద్ద తోపు తురుము, మరి నీ వీడియో రాగానే మాకు నోటిఫికేషన్ రావాలా అని అనుకుంటుండొచ్చు. ఇంకా అట్లా అనుకుంటే నేను ఏం చేయలేను, ఏదో చేసుకోండి. ఓకే, బాయ్.